సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విచారణ జరగబోతోంది. సిట్ కస్టడీకి మాజీ సీఐ నాగరాజును అప్పగిస్తున్నారు. నాగరాజు ముందు వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్, సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడుంది? ఆ డెడ్ బాడీని వాళ్ళు ఏం చేశారు అన్న ప్రశ్న చుట్టూనే విచారణ సాగబోతోంది. వారం పాటు నాగరాజుని సిట్ అధికారులు విచారించబోతున్నారు. రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. కోర్టు నుంచి ఆ తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి నాగరాజును తరలిస్తారు. ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ తో. వసంత్, సిట్ కార్యాలయం దగ్గర ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? నాగరాజుకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచి నేరుగా ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్కి సిట్ అధికారులు తరలించారు. మరికొద్దిసేపట్లోనే సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ నాగరాజుని విచారించబోతున్నారు. 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి ఆయన విచారించబోతున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజు విచారణ చాలా కీలకంగా మారబోతుంది. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 6 పైన కేసు నమోదు చేయగా 5 అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసులో మొత్తం కీలకంగా ఉన్నది సిఐ నాగరాజే కావడంతో అసలు సాయి కృష్ణను విచారణ పేరుతో తీసుకొచ్చేదాకా ఆయన మృతదేహాన్ని ఏం చేశారు, లాకప్ డెత్ జరిగిన తర్వాత ఎక్కడికి తరలించారు, ఎవరి ప్రమేయంతో మృతదేహాన్ని మాయం చేశారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ మృతదేహాన్ని ఎక్కడికి తరలించారనే కోణంలో కూడా దర్యాప్తు జరగబోతోంది. ఇప్పటి వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కూడా ఇటువంటి ఒక కేసు రిజిస్టర్ కాలేదు అనేది ప్రధానంగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తోంది. లాకప్ డెత్లు జరిగినటువంటి పరిణామాన్ని చూసాం, పోలీసులు దెబ్బలు తారలేక చనిపోయినటువంటి ఘటనలు చూసాం, అలాగే ఎన్కౌంటర్లు లాంటి ఘటనలు చూసాం. కానీ లాకప్లో చనిపోయినటువంటి మృతదేహాన్ని మాయం చేసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు అనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తుంది. ప్రస్తుతం సాయి కృష్ణ కుటుంబ సభ్యులు సైతం న్యాయ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరించింది. సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సుదీర్ఘమైనటువంటి విచారణల తర్వాత వరుస అవాంతరాలను దాటుకొని ప్రస్తుతం సిఐ నాగరాజును అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు. కస్టడీలో తీసుకొని విచారించబోతున్నారు. కాబట్టి నాగరాజు నోరు తెరిచి సమాధానం చెప్తే తప్ప సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, ఎక్కడ దహనం చేశారు, ఎక్కడికి తరలించారు, మృతదేహాన్ని మాయం చేసి ఏం చేశారనే ప్రశ్నలకి సమాధానం రావాలి అంటే కనుక విచారణలు వెళ్ళకొచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నాను. ప్రస్తుతం ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న నాగరాజును కస్టడీలో తీసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సిట్ కార్యాలయంలో సిట్ ఐజీ రవిప్రకాష్ విచారించబోతున్నారు. ప్రస్తుతం 7 రోజుల పాటు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏం చెప్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే నాగరాజు మాత్రం ఇప్పటివరకు అంటే అరెస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసుల ఎదుట సిట్ ఎదుట ఏ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. కాబట్టి ఆడియో వీడియో రికార్డింగ్, సీసీ ఫుటేజీలు న్యాయవాద సమక్షంలోని విచారణ జరగబోతోంది. కాబట్టి పూర్తి ఆంక్షల నడుమ నాగరాజు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా అని మాత్రం వేచి చూడాల్సి ఉంది. సాయి కృష్ణ మిస్సింగ్ లాకప్ డెత్ కేసులో ఇది కీలక పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్. మరొక వైపు నాగరాజుకు సంబంధించిన అడ్వకేట్ ఏమన్నారో చూద్దాం. వాళ్ళు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్న ఉద్దేశం ఉంటే లోయర్ కోర్టు ఆర్డర్నే వాళ్ళు ఒబ్లైజ్ చేసేవాళ్ళు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారో తెలియదు. మా క్లయింట్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదండి. ఇందులో నాగరాజు గారిని ఈ కేసులో ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు. చేయడం కాకుండా ఆయన చాలా మెంటల్గా హెరాస్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సార్. మరి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్. వారు ఇన్వెస్టిగేషన్ చేసే దానిలో మేము ఇంటర్ఫియర్ అవ్వం. వారు ఏది ఇన్వెస్టిగేషన్ చేయాలో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి మేము జోక్యం చూసుకోమండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు సార్. సుప్రీంకోర్టు వారు కూడా వీడియోగ్రఫీ చేయమని చెప్పారు. దాని ప్రకారమే మేము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము నడుచుకుంటున్నాం.